మార్కెట్లో కొని తాగే టిన్ వాటర్ ప్లాంట్ వాటర్ కాబట్టి సేఫ్ అని మనం ఫుల్గా నమ్మేశాం. కానీ నిజం చెప్పాలి అంటే టిన్ వాటర్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అది క్లోరిన్ కావచ్చు లేదా వేరే రీజన్స్ కావచ్చు. టిన్ వాటర్ అంటే వాటర్ ప్లాంట్లో ప్రాసెస్ చేసి 20 లీటర్ క్యాన్స్లో ప్యాక్ చేసి మనకు సప్లై చేసే వాటర్. ఆర్ఓ యూవి ఓజోనేషన్ అని బోర్డ్స్లో రాసి ఉంటాయి. కానీ బోర్డులో రాసింది ప్రతిసారి గ్రౌండ్ రియాలిటీ కాదు. అవును, కొన్ని వాటర్ ప్లాంట్స్లో క్లోరిన్ వాడతారు. ఎందుకంటే టిన్లో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ టైం ఎక్కువ ఉంటుంది, బ్యాక్టీరియా పెరిగిపోకుండా ఉండడానికి లో డోస్ క్లోరిన్ యాడ్ చేస్తారు. ఇది ఇల్లీగల్ కాదు, కానీ ప్రాపర్ లిమిట్లో ఉండాలి. లిమిట్ క్రాస్ అయితే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. క్లోరిన్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే టిన్ వాటర్లో క్లోరిన్ ఎక్కువ ఉంటే స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది, టేస్ట్ బెటర్గా ఉంటుంది, స్టొమక్ ఇరిటేషన్ అవుతుంది. సెన్సిటివ్ పీపుల్కి గ్యాస్, ఎసిడిటీ, లూజ్ మోషన్స్. ఇది ఇమీడియట్ పాయిజన్ కాదు, స్లో ఇరిటేషన్. ఎక్కువగా టిన్ వాటర్ రీయూజబుల్ ప్లాస్టిక్ క్యాన్స్లో వస్తాయి. WHO ఫుడ్ సేఫ్టీ బాడీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ప్లాస్టిక్ క్యాన్స్ హీట్కి ఎక్స్పోజ్ అయితే కెమికల్స్ వాటర్లోకి రిలీజ్ అవుతాయి. ఎస్పెషల్లీ సన్లైట్లో స్టోర్ చేస్తే, డెలివరీ వెహికల్స్లో హీట్ ఉంటే, ఓల్డ్ లేదా స్క్రాచ్డ్ క్యాన్స్. ఈ ప్రాసెస్ని ప్లాస్టిక్ లీచింగ్ అంటారు. ఇది క్లోరిన్ కన్నా లాంగ్ టర్మ్ రిస్క్. చాలా వాటర్ క్యాన్స్ ఒకే టిన్ను సంవత్సరాల తరబడి వాడడం వల్ల దాని లోపల బయోఫిల్మ్ అనే బ్యాక్టీరియల్ లేయర్ ఫామ్ అవుతుంది. ఇది కనిపించదు, టేస్ట్లో కూడా డిఫరెన్స్ ఉండదు, కానీ హెల్త్కి రిస్క్. అందుకే కొన్నిసార్లు టిన్ వాటర్ తాగితే స్టమక్ డిస్టర్బ్ అయింది అని పీపుల్ కంప్లైంట్ చేస్తారు. టిన్ వాటర్ని బాయిల్ చేయాలా అంటే ఎస్, కొన్ని సిచ్యువేషన్స్లో చేయాలి. స్ట్రాంగ్ స్మెల్ ఉంటే, బ్రాండ్ మీద డౌట్ ఉంటే, పిల్లలు లేదా వృద్ధుల కోసం ఈ జాగ్రత్తలు మరింత అవసరం. బాయిల్ చేస్తే క్లోరిన్ తగ్గుతుంది, కొన్ని బ్యాక్టీరియా కూడా పోతాయి. పర్ఫెక్ట్ సొల్యూషన్ కాదు, కానీ సేఫ్ స్టెప్. సేఫ్ టిన్ వాటర్ ఎలా సెలెక్ట్ చేయాలి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. BIS లేదా ISA మార్క్ ఉండాలి. బ్రాండ్ అడ్రస్, కాంటాక్ట్ క్లియర్గా ఉండాలి. క్యాన్ ఎల్లోయిష్గా స్క్రాచెస్తో ఉండకూడదు, సీల్ బ్రోకెన్ ఉండకూడదు, స్ట్రాంగ్ స్మెల్ ఉంటే తాగకూడదు. మనం టిన్ వాటర్ని సేఫ్ అని బ్లైండ్గా నమ్మేశాం, కానీ నిజమేంటి అంటే ప్రాబ్లం వాటర్ది కాదు, ప్రాసెస్ అండ్ కేర్ లేకపోవడం ప్రాబ్లం. టిన్ వాటర్ తప్పకుండా మంచిదని చెప్పలేం, అలాగే తప్పకుండా చెడ్డదని కూడా చెప్పలేం. క్వాలిటీ ప్లాంట్ అండ్ ప్రాపర్ హ్యాండ్లింగ్ ఉంటే సేఫ్, నెగ్లిజెన్స్ ఉంటే రిస్క్. సో భయం అవసరం లేదు, బ్లైండ్ ట్రస్ట్ కూడా అవసరం లేదు. ఇలాంటి రియల్ అండ్ రేర్ సైలెంట్ ట్రూత్స్ని కామ్గా, ఆనెస్ట్గా మనం మాట్లాడుకుందాం. సైలెంట్ టేల్స్ బై చందనాలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించండి.